నమస్తే అందరికీ. వెల్కమ్ టు అషు వ్లాగ్స్. నేను ఈరోజు ఇంట్లో చికెన్ హలీం చేశాను. రంజాన్ సీజన్ వచ్చిందంటే మా ఊళ్ళకైతే హలీం అంటే చాలా ఇష్టం మా పిల్లలకి. కానీ బయట హలీం నేను ఈ మధ్య చికెన్ బాగుండట్లేదు తినొద్దు అంటున్నారు కాబట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్గా చేసేసుకున్నాను కానీ కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంది. ఓపిక్గా మెల్లిగా చేసుకుంటే బయట దానికన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా హలీం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసేద్దామా దీన్ని ఎలా తయారు చేసుకుందామో. కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో హాఫ్ కప్ గోధుమ రవ్వ, 5 స్పూన్స్ బాస్మతి రైస్, 2 స్పూన్స్ పెసరపప్పు, 2 స్పూన్స్ ఎర్రపప్పు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 5 స్పూన్స్ మినప్పప్పు, 10 కాజూస్, 10 బాదం వేసుకొని ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగి ఒక మంచి అరోమా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ కొట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లో ఉండే వేడితనం పోయేంత వరకు కలుపుకుంటూనే ఉండి ఈ వేడితనం పోయిన తర్వాత ఇందులో ఒక 1.5 లీటర్ హాట్ వాటర్ వేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల మనం కుక్ చేసుకున్న టైంలో ఎక్కువ టైం అనేది ఈ పప్పు తీసుకోవద్దు. బాగా నానడం వల్ల తొందరగా కుక్ అవుతుంది. ఉండలేకుండా కలుపుకొని ఒక 2 అవర్స్ అనేది దీన్ని నాననివ్వాలి. నేను చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. బోన్లెస్ నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడంత సాల్ట్, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చికెన్ తందూరి మసాలా ఇవన్నీ వేసుకొని చికెన్కి బాగా పట్టేలా కలుపుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో నాననీకి పెట్టుకున్నా. ఇది ఎంత బాగా నానితే అంత బాగా టేస్ట్ వస్తుందండి చికెన్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 లీటర్ వాటర్ వేసుకొని కొద్దిగా వేడైన తర్వాత మనం నానబెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగంటేస్తుందండి తొందరగా. బాగా అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఒక బాయిల్ వచ్చిన తర్వాత మంటని చిన్న ఫ్లేమ్ కింద పెట్టేసి మనము కుక్కర్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని, నెయ్యి అయితే ఎంత కావాలంటే అంత నెయ్యి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, పెద్ద ఇలైచి, చిన్న ఇలైచీలు, మిరియాలు, కబాబ్ చీనీ అనేది మస్ట్ అండి. దీంట్లో దాంతోనే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఇవన్నీ నెయ్యిలో బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో 1.5 కప్ పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఒక 5 ఆనియన్స్ని నూనెలో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని చికెన్ని బాగా మెదుపుకోవాలి. పేస్ట్లా కాదండి, లైట్గా మెదుపుకోవాలి. చికెన్ ముక్క అనేది కొద్దిగా బాగా స్మాష్ అయ్యేంత వరకు దాన్ని మెదుపుకొని మనం ఉడికించుకున్న పప్పు మిశ్రమంలో ఈ చికెన్ మిశ్రమం కూడా వేసేసి పప్పు గుత్తితో ఒక 10 మినిట్స్ కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ కంటిన్యూ కలుపుతూ ఉండంగా ఇందులో ఉన్న నెయ్యి అనేది కొద్దిగా పైకి తేలుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 15 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక క్వాంటిటీ అనేది కొద్దిగా తగ్గిన తర్వాత ఇందులో హలీం అనేది కొంచెం దగ్గర వచ్చిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ కంటిన్యూ కలుపుకుంటూ ఉండాలి. చూసారా హలీం క్వాంటిటీ కొంచెం దగ్గరగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యితోని గార్నిష్ చేసుకుంటే వేడి వేడి హలీం రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.